బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి స్థానికతకు సంబంధించిన నిబంధనలపై పలు అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. శాశ్వత నివాసితులుగా తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థులకు స్థానిక కోటా వర్తించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సమాజంలోని పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో చదవలేదనే కారణంతో వారికి స్థానిక కోటా వర్తించదని చెప్పడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో వాదనలు జూన్ 2కు వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు బయట నివసిస్తున్నందున రాష్ట్రంలోని పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులు చదవలేదనే కారణంతో వారికి వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి నిరాకరించలేమని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీల్ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే దీనికి ముందు దేశంలో స్థానికత ఆధారంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఉండకూడదని తన్వి బహల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి తోడు ఈ కేసులో ఎవరెవరు స్థానికుల కిందికి వస్తారో చెబుతూ నిబంధనలు రూపొందించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అప్పటికే రూపొందించిన నిబంధనలను కొట్టేలేదు. అందువల్ల హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నష్టపోయిందో అర్థం కావడం లేదని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో వరుసగా 4 ఏళ్లు చదివి ఉండాలన్న నిబంధనను ప్రతివాదులు వ్యతిరేకించడం లేదన్నారు. కానీ కొన్నేళ్లు ఇక్కడ చదివి తర్వాత బయటకు వెళ్లిన వారికి కూడా ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలనడం అవకాశవాదం కిందకి వస్తుందని అన్నారు. ఈ కేసులో ముఖ్యమైన అంశం ఏమిటంటే తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థులు 10వ తరగతి వరకు అక్కడే చదివిన ఇంటర్ కోర్సు వేరే రాష్ట్రాల్లో చదివారు అనే కారణంతో స్థానిక కోటా వర్తించదని చెప్పడమే ఇది విద్యార్థుల హక్కులకు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు 9 నుంచి 12 తరగతులు తెలంగాణలో చదివి ఉంటే స్థానికులుగా పరిగణించడం ఎలాంటి న్యాయబద్ధత కలిగి ఉందన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. నిజానికి ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశం కావడంతో నీట్ కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు తీర్పు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో సవరించిన మెడికల్ అడ్మిషన్ నిబంధనల ప్రకారం విద్యార్థులు నీట్ అర్హత పరీక్ష రాసే ముందు రాష్ట్రంలో వరుసగా 4 సంవత్సరాలు చదివి ఉండాలనే నిబంధనను అమలు చేస్తోంది. ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు అప్పటికే ఉన్న నిబంధనలను కొట్టివేయకుండా ఎవరు స్థానికులుగా పరిగణించాలో స్పష్టత ఇవ్వాలని పేర్కొనడంతో స్పష్టత లేకపోవడం వల్ల ఈ వివాదం పెరిగింది. ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, తద్వారా దేశవ్యాప్తంగా విద్యా ప్రవేశాలపై ప్రభావం చూపే తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ వైద్య కళాశాలలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు అర్హత పరీక్షకు ముందు రాష్ట్రంలో వరుసగా 4 సంవత్సరాలు చదివి ఉండాలని నిబంధన విధించింది. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థుల ప్రవేశాలను నిర్ణయించడానికి నివాసం, శాశ్వత నివాస హోదా మొదలైన అంశాలను నిర్ణయించే శాసనాధికారం తెలంగాణ రాష్ట్రానికి ఉందనే వాస్తవాన్ని హైకోర్టు విస్మరిస్తుందని అప్పీల్లో పేర్కొంది. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రవేశానికి కొత్త నియమాలను రూపొందించడానికి చాలా సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.